ఏంటండి ఇంత ఆలస్యమైంది? ఆఫీస్లో ఎక్కువ పని ఉంది. ప్రాజెక్ట్ రిపోర్ట్స్ రెడీ చేయాల్సి వచ్చింది. సరే వెళ్ళి స్నానం చేసి రండి, భోంచేద్దాం. ఐ లవ్ యూ. బాగా అలసిపోయానన్నారు. అయినా ఇది డైనింగ్ టేబుల్. సో వాట్? ఇక్కడ భోజనం మాత్రమే. ఈ చెల్లి పనులు చేయడానికి బెడ్రూమ్ ఉంది. ఓ, ఫస్ట్ డిన్నర్, ఆ తర్వాత కూర్చోండి. నువ్వు కూర్చో. మీకు ఇష్టమైన పప్పు కూడా ఉంది. మ్యాగజైన్ కొన్నారా? లేదు, ఆఫీస్ నుంచి తీసుకొచ్చాను. బాగా ఉక్కగా ఉంది. ఫ్యాన్ స్పీడ్ పెంచినా? నాకు నిద్ర వస్తుంది. ఏమైంది? ఐ డోంట్ లైక్ దిస్. ఏం చేయమంటావు? ఆ విషయం మీరు ఆలోచించండి. మన పెళ్ళై ఎన్ని రోజులైనా మనం ఇంకా ఇలాగే. అవును, భవిష్యత్తు తలుచుకుంటే భయం వేస్తుంది. పిల్లలు, చదువులు, వాళ్ళ బాధ్యతలు. పిల్లలు వద్దనుకుంటే మార్కెట్లో కాండోమ్స్ ఉన్నాయి, టాబ్లెట్స్ ఉన్నాయి. కాండోమ్స్ మీద, టాబ్లెట్స్ మీద నాకు నమ్మకం లేదు. గుడ్ నైట్. బ్యాడ్ నైట్. ప్రియా, ఎవరో వచ్చారు చూడు. నేను పనిలో ఉన్నాను, మీరే వెళ్ళి చూడండి. అయ్యగారు, అమ్మగారు లేరండి? లోపల ఉన్నారు. కాస్త బరువు దించండి, కూరగాయలు తీసుకుంటారు. అయ్య బాబు, దించండి బాబు, కాస్త చెయ్యేస్తే అరిగిపోరు. ఏంటలా చూస్తారు? దించండి బాబు. బాబుగారు, కూరలు చూడండి. అమ్మగారు వస్తారు. బెండకాయలు తాజాగా ఉన్నట్టున్నాయి. మంచి రుచిగా ఉంటాయి బాబు, మీకోసమే. నాకు వీటి వాసన పడదు. బెండకాయలు లేతగా ఉన్నాయా? బ్రహ్మాండంగా ఉంటాయి బాబు. సూపర్ టేస్ట్ బాబు. మీరేంటి ఇక్కడ?
వంకాయలు చూస్తున్నాను. కాఫీ తీసుకోండి. ఆ, ఈ వంకాయలతో ఏం చేస్తారు? ప్రియమ్మ లాంటి వాళ్ళైతే సాంబార్ చేస్తారు. అదే నేనైతే ఆ, మ్మ్. మ్, మీరు ఇక వెళ్ళండి. మ్. మ్మ్. ఇవి ఎలా ఇస్తున్నావు? ఇవి మీకు అవసరం లేదమ్మా. సర్లే, ఆ బెండకాయలు 1/2 కేజీ, టొమాటోలు 1/2 కేజీ ఇవ్వు. సరే అమ్మా. ఇంకా ఇది కూడా. కాస్త లేపండమ్మా. ఇంకా వెళ్ళు. వంకాయలు, బీరకాయలు, దొండకాయలు. మీరు యువర్ వైఫ్ ఆఫ్ రాహుల్, ఐఎమ్ రైట్? అరే అర్జున్, వాట్ ఇస్ సర్ప్రైజ్. ప్రియా, మై ఫ్రెండ్ అర్జున్. Hi. అర్జున్, Hello. మై వైఫ్ ప్రియా. నైస్ సెలెక్షన్. నేను మీ పెళ్లికి రాలేకపోయినందుకు ఈ రోజు ప్రియ గారిని చూశాక ఎందుకు మిస్ అయ్యానని చాలా బాధపడుతున్నాను. ఎనీవే, వన్స్ అగైన్ హ్యాపీ మ్యారేడ్ లైఫ్ రా. ముందు వారిని లోపలికి రానివ్వండి. సారీ, రారా. ప్రియా, నువ్వు కాఫీ తీసుకురా. సరేనండి. ఇవి నీకోసమేరా. ఇప్పుడు ఎందుకురా ఇవన్నీ? అయినా మా పెళ్ళయి సంవత్సరం దాటుతుంది. అంటే పెళ్ళైన ఏడాదికి బాజా భజంత్రులు మోగినట్టు అంటావా? ఛ, అదేం లేదురా. లేకపోతే ఏది కాదురా, ఏదో నా తాహతకు తగ్గట్టు తీసుకొచ్చాను. ఇచ్చే తాహత్ నీకున్నా, తీసుకునే అర్హత నాకు లేదురా. అవన్నీ వద్దురా, చెప్తా, నా తీసుకో. మాట వినరా ప్లీజ్. కాఫీ. కాఫీ తీసుకో. సో స్వీట్. ఏరా, కాఫీలో షుగర్ ఎక్కువైందా? ప్రియా, ఏంటి కాఫీలో షుగర్ ఎక్కువైందట? అలాగా, సారీ, మళ్ళీ నో తీసుకొస్తాను. నో నో నో, ఐ లైక్ దిస్ కాఫీ. ట్రై చేస్తే వర్కౌట్ ఎలా ఉంది చూద్దాం. ఈ గిఫ్ట్స్ నాకు వద్దురా ప్లీజ్. తీసుకోరా ప్లీజ్. వద్దురా, ఫ్రీగా వచ్చేది ఏది నేను తీసుకోను. నువ్వు నా ఫ్రెండ్గా మా ఇంటికి వచ్చావు, అదే చాలు. ఓకేరా, నేను వెళ్తాను. ఎక్కడికి? వెళ్ళాలిరా. రాక రాక మా ఇంటికి వచ్చావు, కనీసం భోజనం చేయకుండా వెళ్తావా? ప్రియా, ఏంటలా చూస్తున్నావు? వెళ్ళి లంచ్ రెడీ చేయి. సారీరా, వెళ్ళాలి. మరొకసారి తప్పకుండా వస్తాను. ఓకే? సరేరా, నెక్స్ట్ టైం తప్పనిసరిగా భోజనం చేసి వెళ్ళాలి. ష్యూర్, తప్పకుండా. ఓకేనా? ఓకేరా, వస్తాను ప్రియ గారు. See you again. సరేరా. ఇల్లు ఇక్కడికి దగ్గర అంటున్నావు కాబట్టి కంపల్సరీగా వస్తూ ఉండు, ఓకేనా? అరే, నువ్వేమీ మొహమాట పడకు, నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు, సరేనా? ఓకే ఓకే, బాయ్ రా. ఈసారి భోజనానికి తప్పనిసరిగా రావాలి, ఓకే? ష్యూర్. ఓకే, Bye. బాయ్ రా. ఆయన అంతగా గిఫ్ట్ ఇస్తే వద్దన్నవేంటి? అవి చాలా ఖరీదైనవి. ఈ రోజు మనం తీసుకుంటే రేపు అంతే ఖరీదైన గిఫ్ట్స్ మనమే ఇవ్వాలి. అయితే అబ్బా ప్రియా, మనకంత ఫైనాన్షియల్ స్టేటస్ లేదు, అందుకే వద్దన్నాను.